హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా గార్డెన్ చూపిస్తాను. బాగున్నారా? నేను గార్డెన్ చూపిస్తాను. ఇప్పుడు గులాబీ పూల చెట్టులు బాగున్నాయి. ఇప్పుడు మా డాబా కూడా చూపిస్తాను. లాస్ట్ మమ్మీ చూపి. చూడండి ఫ్రెండ్స్, గులాబీస్ చూడండి. రెండు ఒక్కసారి పెట్టరా. ఎంత పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్. 20 వచ్చినాయి ఫ్రెండ్స్. 20 గులాబీలు దాకా వచ్చినాయి. నువ్వు వదులు, అలా నలపకు. చూడండి, 20 గులాబీలు దాకా వచ్చినాయి. అలాగే కిందకి రండి. ఇవిగోండి. అసలు చిన్నపిల్లప్పుడు గులాబీలు ఎవరన్నా ఇళ్ళకెత్తుకొస్తే తన్నుకులాడి పోటీ మీద మా అమ్మ కన్నా నేనే బాగా పెట్టుకోవాలని అమ్మకి అసలు ఇచ్చేదాన్ని కాదు ఫ్రెండ్స్. అట్లాంటిది ఇన్ని గులాబీలు ఉన్నాయో ఒక్కటి కూడా నేను కోసి తల్లో పెట్టుకోను. అదంతా ఉంటే దాని విలువ తెలియదు అన్నట్టు ఆ రోజు కొనుక్కుని మరి ఇది మాకు ఒక్కొక్క పువ్వు వచ్చి 10 రూపాయలకి కొనుక్కునేదాన్ని ఫ్రెండ్స్. అట్లాంటిది ఇప్పుడు ఒక్క పువ్వు కూడా పెట్టుకోవట్లేదు నేను. చూసారా, ఈ గులాబీ చెట్టు మీద శివుడికి ఎంతో ఇష్టమైన, చూడండి, శివుడికి ఎంతో ఇష్టమైన శంకు పూలు చెట్టు చూసారా. అయిగండి పువ్వులు చూడండి, మొత్తం అల్లుకుంది. ఇదేమో 100 వరహాలు ఫ్రెండ్స్, 100 వరహాలు. చూడండి, మన ఇవాళ గార్డెన్ అంతా చూపిస్తానని. ఇదేమో 100 వరహాలు పూలు అంటారు వీటిని. అండ్ అలాగే ఇదిగోండి, ఇదేం బెండకాయల చెట్టు. బెండకాయలు అయితే ఫ్రెండ్స్ కిలో దిగుతున్నాయి. 3 రోజులకు ఒక్కసారి కోస్తాను నేను బెండకాయలు. కిలో 10 చెట్లకి కిలో కాయల దాకా దిగుతున్నాయి. అదంటే ఏంటమ్మది? పసుపు. మనం ఆర్గానిక్ పసుపే పండించుకుంటాం కదా. చూడండి, వర్షానికి అసలు ఎంత పచ్చగా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్. ఇదేమోను ఇంకొక 100 వరహాలు అనమాట. పింక్ కలరు, బాగా పింక్ కాదు ఫ్రెండ్స్, సారీ, రెడ్ కలరు. రెడ్ కలరు. అండ్ అది బేర్ చెట్టు దీని మీద అల్లుకుంది. ఇంకొకటి ఇక్కడ గేట్కి వచ్చేటప్పుడు ఇక్కడ గన్నేరు పూల చెట్టు ఉండిద్ది ఫ్రెండ్స్. దీని మీద నేను అలసందలు అండ్ బేర్లు పెట్టాను అనమాట. ఇదిగోండి అలసందకాయలు ఇప్పుడే వస్తున్నాయి మనకి. అయిగండి బేర పిందెలు పడ్డాయి బాగా. కానీ నాకేంటో నిలవట్లేదు బేర పిందెలు, చాలా వాటికి కుళ్ళిపోతున్నాయి. ఇక ఈ బారు మొత్తం నేను చూసారా ఫ్రెండ్స్, ఈ బారు మొత్తం 100 వరహాలే ఉంటాయి. ఏంటమ్మా, ఇదే చామంతి పూల చెట్టు ఫ్రెండ్స్. పింక్ అండ్ ఎల్లో కాదు, పింక్ కూడా కాదు ఫ్రెండ్స్. ఉండు, ఇది ఏమంటారు, స్కై బ్లూ అండ్ వైట్ కలరు. స్కై బ్లూ అండ్ వైట్ కలర్ ఫ్రెండ్స్. ఇది గ్రీన్ కూడా వచ్చింది. ఇక్కడేమోను బేర్ చెట్టు. ఇదంతా బేర్ చెట్టు, బీరకాయలు ఉన్నాయి. అయిగోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇటు నుంచి వెళ్దాము. ఇదంతా 100 వరహాల పూలే ఫ్రెండ్స్. అలాగే మల్లెపూలు. నాకు మల్లెపూలు 365 రోజులు వస్తాయి. నేను కట్ చేస్తూ ఉంటాను, అవి వస్తూ ఉంటాయి. చూడండి, మొగ్గలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. మేడం చూడండి, వైట్ గులాబీ పట్టుకుతుంది. వేప చెట్టు చిన్నగా ఉంచుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కడుపులో తిప్పినప్పుడు వేప పుల్ల పెట్టి కడుగుతూ ఉంటాను. చూపించు వైట్ గులాబీ. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్లవర్. దగ్గరికి వెళ్దామా మనం? వా, సూపర్ లక్కీ. ఒక ఫోటో తీస్తాను. చూడండి, ఇంకా ఉన్నాయి వైట్ గులాబీలు. ఇవేమో మొగ్గలు కూడా బాగా వచ్చినాయి. రాలిపోతుంది కింద పట్టుకుంటే. నేను కొయ్యను, అలాగే ఉంచుతాను చెట్టుల్ని. ఇక్కడ మళ్ళీ పసుపు అండ్ పసుపు వేసాను ఫ్రెండ్స్. అలాగే మామిడి అల్లం కూడా ఉంది. ఇదేం మామిడి అల్లం ఫ్రెండ్స్. మామిడి అల్లానికి పసుపు ఒకేలా ఉంటాయి, కానీ మామిడి అల్లం వచ్చేపటికి కొంచెం పసుపు అయితే ఇది ఇలా ఉంటాయి కదా ఆకులు. అదే మామిడి అల్లం వచ్చిందనుకోండి, ఇది ఇలా ఉంటాయి సారల్లాగా. చూడండి, బెండ చెట్లు 10 పెట్టాను ఫ్రెండ్స్. అంతే, కిలో కాయలు దిగుతున్నాయి. గోంగూర, నా ఫేవరెట్ గోంగూర. పచ్చిపూ చూడండి ఫ్రెండ్స్, నా ఫేవరెట్ గోంగూర. అలాగే మన మందార చెట్లు, పామురాయి. చూడండి, రోజు వీటికి నేను మేతేస్తాను ఫ్రెండ్స్. నన్ను చూసి కూడా వెళ్ళిపోవవి. చూడండి, అసలు చూడండి. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి పెట్టాను ఫ్రెండ్స్. నేను అదే కొమ్మ కట్ చేసి డ్రాగన్ కట్ చేసి పెట్టాను. దాంట్లో అదేంటంటే
గొంటు కరిగిరాకు ఫ్రెండ్స్, నేను నూనెలో వేసి కాస్తానమాట గొంటు కరిగిరాకు. అలాగే మనం ఇప్పుడు బొప్పాయి చెట్టు కాడికి వెళ్దాం. ఇది ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది ఇంకొక చెట్టు. ఊరుకో చూడండి, ఈ ఫ్లవర్స్ ఉంటాయి మన దగ్గర. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఇవి పింక్ అండ్ వైట్, ఎల్లో ఉంది. ఇందాక వైట్ చూపించాను కదా, ఇప్పుడు ఇది పింక్, ఎల్లో మళ్ళీ చూపిస్తాను వెళ్ళేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ముద్ద మల్లి, అదిగండి పాప పట్టుకునిద్ది చూడండి, ముద్ద మల్లి. ఇది చాలా ఎల్లడిపిన వచ్చింది ఫ్రెండ్స్. మల్లె పువ్వు అసలు ఇది పెద్దది అనమాట. స్మెల్ అయితే నేనేం చేస్తానంటే ఇది కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడతాను దాన్ని. ఇది మందార చెట్టు అంటే మన్నేం చెట్టు. ఇదిగోండి వైట్ కలర్, చెప్పాను కదా వైట్ గన్నేరు. ఇదొక వైట్ ఫ్రెండ్స్, ఇదొక వైట్. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఫ్రెండ్స్, పింక్. ఇది వైట్. ఇదేం కోడిగుడ్డి సంపింగ. ఇవి గండి మన బొప్పాయికాయలు హార్వెస్ట్కి వచ్చేసినాయి. మళ్ళీ మనమేం అస్సలు కొయ్యట్లేదు ఫ్రెండ్స్. నేను కింద కూడా పడిపోతున్నాయి, చూసారా, కింద కూడా పడిపోతుంది. చూపిస్తా చూడండి, చిక్కుడు చెట్లో కూర్చుంది కుందేలు పిల్ల. కుందేలు పిల్ల ఉంది ఫ్రెండ్స్. కూర్చో, అక్కడే కూర్చో, ఫోటో తీస్తా. కుందేలు పిల్ల హాయ్ అను. చూడండి చిక్కుడు చెట్టు. ఇప్పుడు కూడా చూపించిద్ది మా అమ్మాయి. చూడండి, ఇది మన చిక్కుడు చెట్టు. అప్పుడే నాకు చిక్కుడుకాయలు కూడా పోతొచ్చేసి కాపు అనేది వస్తుంది. కాకపోతే ఎక్కువ రావట్లేదు, ఎక్కువ అనేది రావట్లేదు, కొంచెం కొంచెంగా వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇటుపక్క కూడా పసుపు పెట్టాను. వంగ చెట్టు, వంగ చెట్లు, వంకాయలు, హైగా హైగా వంకాయలు, బుజ్జి బుజ్జి వంకాయలు. మళ్ళీ ఇక్కడ బెండ చెట్టు పెట్టాను. అసలు మనకి కిలో కాయల దాకా దిగుతున్నాయి ఫ్రెండ్స్. వంకాయలు చూడండి, పాప చూపిస్తుంది. అలాగే పట్టుకో, చూసారా. వంగ చెట్లు అయితే 6 ఉన్నాయి. బెండకాయ చెట్టు ఇదేంటంటే బారు బచ్చలు ఫ్రెండ్స్, బారు బచ్చలు పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే మళ్ళీ మన బెండ చెట్లు, కరివేపాకు అండ్ బొప్పాయ. బొప్పాయ ఆకు పండింది, కరివేపాకు. అది వక్క చెట్టు ఫ్రెండ్స్, వక్క చెట్టు. ఇది మనం డాబా పైకి వెళ్ళాక చూపిస్తాను వక్క చెట్టు అనేది. దమ్మా చూడండి ఫ్రెండ్స్, పసుపు తోటే వేసా నేను. మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇదిగో చూడండి, వర్షం వస్తుందని పెట్టాను ఇక్కడ గుమ్మం కడవ. ఒకటేమోను స్నేక్ కలబంద, ఒకటేమో నార్మల్ కలబంద. చూడండి, వాటిలో నేను పుదీనా పెట్టాను. పుదీనా పెట్టుకుంటాను అంటే పుదీనా తెచ్చినప్పుడల్లా ఆకులు కట్ చేసేసి ఆ కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు గుచ్చేస్తాను, ఆకు వచ్చేసిద్ది. చూసారా ఫ్రెండ్స్. పామురు మనం ఏమన్నా వేస్తామని చూస్తుంది పాపమని. రోజు అసలు దాని ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చేసిద్ది. ఇంకా చూడండి, అక్కడ మనీ ప్లాంట్ పెట్టాను. అందరూ వచ్చేస్తారు చుట్టాలు. చూడండి బేర్ చెట్టు, నిమ్మకాయలు అయితే మనకి పెద్దగా వస్తున్నాయి ఫ్రెండ్స్. బేర్ చెట్టు మీద, నిమ్మ చెట్టు మీద బేర్ చెట్టు అల్లుకుంది. అలాగే ఇదిగోండి బీరకాయలు. ఎల్లో ఉందని చూపించాను ఇందాక. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది అందాక రెడ్ వైట్ చూపించాను కదా, ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్. ఇవి శివుడికి చాలా చాలా ఇష్టం. ఇవి చూడండి, తొందరనా. చూడండి మెట్ల పైకి వెళ్తున్నాము. పాప అవును, చూడండి మన దగ్గర ఇవన్నీ ఉండవు. ఇందులో నేను పుదీనా వేసాను, ఇదొకటి అండ్ ఇదొకటి. నాకు తెలీదురా, మన ఇంటికల్లాం పెట్టింది. ఇదిగో దీని మీద వస్తాయి. ఇవన్నీ కూడా ప్లాంట్సే కానీ ఏంటో తెలీదు. ఇదేమన్నా మనం ఫస్ట్ చూసాం కదా ఫ్రెండ్స్, ఇది మనం ఫస్ట్ అది. అదిగండి ఒక్క చెట్టు పైకి వెళ్ళిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, అదే ఒక్క చెట్టు స్టైల్గా ఉండిద్ది, ఎలా కిందకు వచ్చింది చూడండి. పల్లెటూరే ఫ్రెండ్స్. జామ చెట్టు, అట్టి తోట, మన బీర చెట్టు పైకేసాను. బీర చెట్టు కాడలు పైకేసాను అనమాట. బీరకాయలు పడ్డాయి మనకి. వాళ్ళని చూపించదు. చూసారా, ఆ కాడ ఇటు వస్తే వేసాను అనమాట. చూడండి బీర పిందెలు. ఇవేంటో డాబా ఎక్కించా. అసలు నువ్వు కనిపించలే, మబ్బులో ఆకాశం నీ నెత్తి మీద ఉండట్టుంది. చేయి పెడితే అందిద్దేమో అన్నట్టుంది. ఆగు, నువ్వెప్పుడు విమానం ఎక్కి వెళ్తాను అంటావు. చేయి పెట్టు ఇప్పుడు పైకి. అదిగో మబ్బు అసలు ఆకాశం లోపల నువ్వు చేయి పెట్టేసావు. నిజంగా ఇక్కడ అలాగే కనిపిస్తుంది మరి. అదే ఏనుగు చెట్టు చూడండి. మన నిమ్మకాయల చెట్టు అది. అలా నుంచి ఇలా వచ్చి ఇక్కడ నేను 2 కర్రలు వేసాను. అల్లుకుంటే ఇదిగోండి 2 పిందెలు పడ్డాయి. చూసారా, 2 పిందెలు పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసేస్తున్నాను ఇప్పుడు కిందకి. ఎందుకండి అసలు ప్లాంట్ ఎంత బాగుందో చూడండి. ముళ్ళు గుచ్చుకుంటే అవి కింద ఉంది మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇవి శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు. ఏంటి అన్ని శివుడికి ఇష్టమైనవే చూపిస్తున్నావు అని అనుకుంటారేమో. నాకు పరమశివుడు అంటే ఇష్టం ఫ్రెండ్స్. సిద్ధి వినాయకుడు, పరమశివుడు అంటే, అందుకే ఆ పూలు ఉన్నాయి, అవే పెడతాను. చూడండి అసలు నిమ్మకాయలు చూడండి, అన్ని పిందలే, గుత్తులుగా ఉంటాయి. అది చూడండి నల్లేరు ఫ్రెండ్స్, నల్లేరు పెట్టాను. మొన్నే ఎత్తుకొచ్చి పెట్టాను అనమాట. కొంచెం కాడ కూడా వేసింది. నేను పెట్టి ఒక 20 రోజులు అవుతుందేమో ఫ్రెండ్స్, కాడ వేసింది అప్పుడే. చిక్కుడు చెట్టు పెడితే ఈ వర్షాలకి తెగులు వచ్చేసింది. అది ఇంకేం లేదు అక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పసుపు తోట. చెంకు పూలు అందుకోండి, ఎక్కడి నుంచి కోసుకుంటా నేను. చూడండి అసలు పసుపు తోట. ఆమె ఏంటో ఎగురుతుంది ఆనందంగా. మీకు ఇంకొకటి చూపియాలి, ఎదుగండి. ఏమనుకుంటున్నారు, ఇవి వాటర్ ఫ్లవర్స్. చిచి, వాటర్ పోస్తే వెలిగే ప్రమిదలు ఫ్రెండ్స్, దీపాలు, వాటర్ దీపాలు. వద్దు, చేతులు పెట్టు. ముగ్గు ప్లేట్లు కొన్నాను ఫ్రెండ్స్, అయ్యే చూపిస్తుంది పాప. అలా వాటర్ పోస్తే వెలుగుతాయి ఈజీగా. అదిగండి, బరువు పడిందంటే వెలుగుతాయి. వాటరే పోయాల్సిన అవసరం లేదు. మనం ఏయన్నా రాళ్ళు అయ్యేసిన, కానీ నేను వాటరే పోస్తాను. వాటర్ ప్రమిదలు అంటే వాటరే పోయాలి. చూడండి ఫ్రెండ్స్, స్నేక్ చెట్టు. ఇవైతే సాయంత్రం పూట వచ్చే పువ్వులు ఫ్రెండ్స్. ఇవి సాయంత్రం పూట మాత్రమే వస్తాయి, పింకు. వీటిలో బ్లూ అండ్ వైట్ కూడా ఉంటాయి. నా దగ్గర అయితే లేవు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. చెప్తున్నాను ఉంటాయని. కలబంద, పెద్ద కలబంద. అలాగే ఇదిగోండి, గుమ్మానికి నేను కలబంద కూడా కట్టాను. మన డ్రాగన్ కాయలు వస్తాయి. బాయ్ చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.